న్యూస్ అనాలిసిస్ నుండి జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు టాప్లో కనుక చూసినట్టయితే ప్రపంచంలో ఎవరికి భారత్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్నారు. పోఖ్రాన్ అణుపరీక్షల టైంలో అంతర్జాతీయంగా మన దేశంపై ఎంతో ఒత్తిడి వచ్చిందని, అయినా అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని ఆయన గుర్తు చేశారు. గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా అమృత్ మహోత్సవం నిర్వహించిన విషయం మనకు తెలిసిందే కదా. ఆ మహోత్సవంలో ప్రధాని పాల్గొని మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక విపక్ష కూటముల్లో కుదుపులు, పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తిరుగుబాటు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు సొంత బలం చాలకపోయినా ఇతర పక్షాలతో కలిసి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలైతే వేగంగా మారుతున్నాయి. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చిన 2 ప్రధాన కూటముల్లో చీలికలొస్తున్నాయి. అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీలో నాయకత్వ పోరు మొదలై వర్గాలుగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏఐడీఎంకే 47 స్థానాల్లో గెలుపొందింది. టీవీకేకు మెజారిటీ ఎమ్మెల్యేలు లేనందున ఆ పార్టీకి మద్దతివ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలోని 36 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం పెట్టారు. చివరకు టీవీకేకు డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఆ వార్తనే ఇక్కడ ప్రస్తావిస్తూ, సో అక్కడ అన్నాడీఎంకేలో కూడా కుదుపు మొదలైంది, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది ఈ వార్త. మరోవైపు అక్కడ స్టాలిన్ దగ్గరకు వెళ్ళి ఆయనకు శాల్వా కప్పిన సీఎం విజయ్ ఫోటోను కూడా ఇక్కడ ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక కేంద్రం అన్ని రంగాల్లో విఫలం అంటూ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై ఆంక్షలకు దిగుతోంది. ప్రగతికి సహకరించాలని ప్రధానిని కోరితే కలిసి రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరాలు లేవు. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో చట్ట ప్రకారం చర్యలుంటాయి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్. నీట్ ప్రశ్నాపత్రం లీక్ రాజస్థాన్లో వెలుగులోకి, దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ. ఇప్పుడే ఏం చెప్పలేమన్న ఎన్టీఏ. ఇక బండి భగీరథ కేసులో దర్యాప్తు ముమ్మరం, డీసీపీ రితిరాజ్కు పర్యవేక్షణ బాధ్యతలు. నేడు మరోమారు బాధితురాలి వాంగ్మూలం నమోదు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయలక్ష్మి, సభ్యురాలిగా శ్రీకాంతాచారి, తల్లి శంకరమ్మకు స్థానం. న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీలు అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక గుండె కోత తప్పద, గోదావరి వరదొస్తే పరివాహక ప్రజలకు వణుకే, అధ్యయనాలకే పరిమితమైన నియంత్రణ, ప్రతిపాదనల్లోనే కరకట్టల నిర్మాణం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. బంగారం ఎందుకు కొనద్దంటే, మొన్న ప్రధాని మాట్లాడినటువంటి క్రమంలో ప్రజలకు 10 సూచనలు చేశారు. అందులో ఒకటి ముఖ్యంగా బంగారాన్ని 1 సంవత్సరం పాటు కొనడం ఆపండి అని చెప్పేసి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే కదా. సో బంగారం ఎందుకు కొనద్దు అన్నారు ప్రధాని అనంటే, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. ఏటా మన పసిడి దిగుమతులు వచ్చేసి 700 నుంచి 900 టన్నులు ఉన్నాయట. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతికి ఏకంగా 23 లక్షల కోట్లను వెచ్చించాం. భారతదేశ మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉంది. 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే ఉన్నాయి. అతివేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ప్రమాదం ఉంటుంది. అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు ప్రధాని. ఇక ఒత్తిడితో భారత్ను లొంగదీసుకోలేరు, ప్రపంచంలో ఆ శక్తి ఎవరికీ లేదు అన్న ప్రధాని. ఇక 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ, పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపింది ఆ రోజే, దేశానికే తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటాం. సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో మోదీ వెల్లడి, ఆలయంలో మహాపూజ, జలాభిషేకం. కలవమంది కేంద్రంతోనే, మోదీ చెప్పింది రాష్ట్రాభివృద్ధి గురించే, అందులో రాజకీయాలకు తావు లేదు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేరేగా అనుకుంటే అవగాహన లోపమే అవుతుంది. బీజేపీ ప్రజల్ని విభజించి పాలించే పార్టీ, కలిసి రాకుంటే ఖతం చేయడం వారి విధానం. మోదీ గాలి తిని బతకమంటున్నారు. తెలంగాణలో గెలుస్తామని భ్రమపడుతున్నారు. బీజేపీ తిరిగి 2 సీట్ల పార్టీగా మారుతుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. స్టాలిన్ ఇంటికి విజయ్, ఇతర విపక్ష నేతల నివాసాలకు వెళ్లిన తమిళనాడు సీఎం. స్టాలిన్ వైగోలకు ఆత్మీయ పలకరింపు.
సంభ్రమాచారాలకు గురైన నాయకులు, ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం, తమిళనాట కొత్త సాంప్రదాయం, సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం, కక్షపూరిత రాజకీయాలకు చెక్, మచ్చిక రాజకీయమన్న అన్నాడీఎంకే. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి, శ్రీకాంతాచారి తల్లి, ఐలమ్మ మనవరాళ్లతో పాటు 6 సభ్యులుగా అవకాశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక 5 ప్రాణాలు తీసిన రేస్. మహబూబ్ నగర్లో అర్ధరాత్రి 12 బైక్లతో యువకులు విన్యాసాలు చేశారు. కారును ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్, 10 అడుగుల మేర ఎగిరిపడ్డ వాహనాలు, కారులోని 8 మందిలో 3 దుర్మరణం, 4 తీవ్ర గాయాలు. మృతుల్లో తల్లి, కొడుకు. ప్రమాదానికి కారణమైన బైక్పై ఉన్న 2 మృతి చెందారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. బండి కొడుకుపై దర్యాప్తు, ప్రజాగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కూకట్పల్లి డీసీపీ రిత్తిరాజ్. ఫలించిన బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా పోరాటం. జాప్యంపై డీజీపీపైనే సీఎం చిందులు. ప్రధాని పర్యటనే కారణమన్న డీజీపీ. మార్కెట్ మటాష్. మోదీ డేంజర్ బెల్స్తో కుప్పకూలిన వైనం. పొదుపు మాటలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన. కరిగిపోయిన 9 లక్షల కోట్ల మదుపరుల సంపద. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్న చమురు ధర. బంగారు ఆభరణాల షేర్లు 10% వరకు డౌన్. విమానయాన రంగం, టూరిజం షేర్ల భారీ పతనం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఎక్కడి ధాన్యం అక్కడే. వడ్లు, మక్కలతో నిండిపోయిన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు కల్లాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు. సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళన. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. రండి, పరిశ్రమలు పెట్టండి. ఒక్కో పారిశ్రామికవేత్త ఏపీలో ఒక్కటైనా ఏర్పాటు చేయాలి. సిఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి. ఇక మరోవైపు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. వర్తమాన రాజకీయాలపై చర్చ. పోలవరం పూర్తికి సహకరించండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. సింగపూర్, ఏపీ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి. మిర్చి ఎగుమతులకు సహకరించండి. సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి లోకేష్. రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్. దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఎన్టీఏ. ఇక తమిళనాట విపక్ష కూటముల్లో కుదుపులు. పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సంబంధించి ఈ వార్త. వరదొస్తే ప్రళయ బుడమేరే అంటూ 2 ఏళ్ల కిందట విజయవాడ సగం మునిగిన విషయం మనకు తెలిసిందే కదా. కాల్వకు గన్లు పూడ్చడంలో ఇప్పటికీ తీవ్ర నిర్లక్ష్యమే కనిపిస్తోంది. శాంతినగర్ వద్ద పూర్తిగాని రక్షణ గోడ నిర్మాణం, ఆక్రమణల తొలగింపులో వెక్కిరిస్తున్న వైఫల్యాలు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. బంగారం ఎందుకు కొనద్దంటే అంటూ వార్తను హైలైట్ చేశారు. ప్రధాని చేసినటువంటి సూచన, బంగారం సంవత్సరం పాటు కొనద్దన్న విషయం మనకు తెలిసిందే. సో నిన్న బంగారానికి సంబంధించిన షేర్లు కూడా పెద్ద ఎత్తున ఆవిరైనటువంటి విషయం తెలిసిందే. సో ఈ వార్తనిస్తూ మరి ఎందుకు అటువంటి సలహా ఇచ్చారు అంటే, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ విధమైన సూచన ప్రధాని చేశారనేది ఈ వార్త. ఇక ఏపీ పిలుస్తోంది. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్న సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్కరిస్తున్న సీఎంకు సంబంధించిన ఫోటో వేసి కేంద్ర మంత్రులతో నిన్న భేటీ అయి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందించాల్సినటువంటి సహకారంపై కూడా మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తనేశారు. నెక్స్ట్, సాక్షి. శ్రీవాణి సొమ్ములు పచ్చముఠాల పాలు అంటూ టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలు అంటూ సాధారణంగా 5 లక్షలు దాటే ప్రతి పని టెండర్ విధానంలోనే కాంట్రాక్ట్ ఇవ్వాలి. టెండర్ విధానంలో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన. ఇదే అదునుగా టెండర్లు లేకుండా అటు నిధులు, ఇటు భక్తులిచ్చే చందాల డబ్బులు స్వాహాకు రంగం సిద్ధమైంది అనేది ఈ వార్త. మోదీ పొదుపు మంత్రం ఎకానమీకి శుభసూచకం. బంగారం, క్రూడ్ భారం తగ్గుతుంది.
దిగుమతుల బిల్లు దిగిరావటం సానుకూలం, దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్ పడుతుంది అనేది ఈ వార్త. మరోవైపు అన్నా డీఎంకేలో చీలిక, తమిళనాడు అసెంబ్లీ వేదికగా పార్టీలో విభేదాలు బహిర్గతం, పళనిస్వామిపై వేలుమణి వర్గం తిరుగుబాటు, తమ వర్గం నుంచే పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని డిమాండ్. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.